పంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. మన ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలే కాకుండా లోకంలో జరిగేటువంటి మరికొన్ని విషయాలను కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎంతోమంది అమాయకులైనటువంటి శిశువులు పాపం ఆత్మహత్యలకు పాల్పడినటువంటి విషయాన్ని మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా ఆత్మహత్యలు పురికొల్పోవడం అనేటువంటిది మహాపాపం. దాని గురించి మనం ఒక 5 నిమిషాలు చెప్పుకుంటున్నాం. వాడుకొని వదిలేస్తారు, జాగ్రత్త. నిన్ను వాడుకొని వదిలేస్తారు, జాగ్రత్త. సా విద్యా యా విముక్తయే విద్యయా అమృతమస్తుతే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ దృశ్యతే అనేటువంటిది భారతీయ సంస్కృతి సాంప్రదాయం. చదువుకునే దేనికి అంటే జ్ఞానం కోసమే, మోక్షం కోసం అనేటువంటిది ఉంది. అది కాస్త బ్రిటిష్ వాడి యొక్క పరిపాలనా విధానం వల్ల మారిపోయింది. చదువు దేనికి అంటే డబ్బు కోసమే అనేది ఏర్పడింది. ఇప్పుడు పిల్లలలో ధన సంపాదన కోసమే విద్య అనేటువంటిది ఏర్పడింది. అందువల్లనే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలన్నీ మటుమాయమైపోయి విదేశీ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలకి మన వాళ్ళు అలవాటు పడుతున్నారు. వాడు మన దేశాన్ని నాశనం చేయడానికని మోడర్న్ డ్రెస్ అనేటువంటి పేర్లతో రకరకాల డ్రెస్సులు కనిపెట్టాడు, ఇండియన్ కల్చర్ని దెబ్బతీయడానికి. కానీ మన వాళ్ళు మన కల్చర్ని మర్చిపోయి వాడి పనికిమాలిన డ్రెస్సులన్నీ కూడా కొని చివరికి జీవితాలు నాశనం చేసుకున్నారు. డ్రెస్సులో వాళ్ళు కూడా అడ్రస్ లేకుండా పోతున్నారు అన్నమాట కొంతమంది. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అదే. కాబట్టి పిల్లలకి చదువు కంటే కూడా ధన సంపాదన మీదనే వ్యామోహం పెరిగిపోయింది బాగా. సంస్కృతంలో పవిత్రమైనటువంటిది ప్రేమ అనే పదం. పవిత్రమైన ప్రేమ అనేటువంటి పదం బ్రిటిష్ వాడి యొక్క పరిపాలనా విధానం వల్ల మారిపోయిందనమాట. లవ్ అనేటువంటి దాన్ని తగిలిచ్చాడు. దాని అర్థమే మారిపోయేది చేశాడు. గురువుకి శిష్యుడికి మధ్యలో పవిత్రమైనటువంటి బంధం ప్రేమ. భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉండేటువంటి బంధం ప్రేమ. తల్లికి తండ్రికి మధ్యలో ఉండేటువంటి బంధం ప్రేమ. పవిత్రమైనటువంటిది ప్రేమ అనేది కాస్త అది చెడుదారు అనేటువంటిది మళ్ళింది. మనందరికీ తెలిసిందే. విదేశాల్లో విచ్చలవిడి అనేటువంటిది ఎక్కువ. అది వాడి సాంప్రదాయం. అది వాడు ఏ బట్టలు వేసుకున్నా, ఎట దాగినా, ఎట తిరిగినా కానీ వాడికి కావాల్సింది ఏంటి? నీ వల్ల దేశానికి ఉపయోగం ఏంటి ఆర్థికంగా ఒక్కటే చూసేది వాళ్ళు. మిగిలిన ఏం పట్టించుకోరు అక్కడ. కానీ మన దేశంలో అట్లా కాదుగా. నీకెంత చదువు ఉన్నా కానీ, ఎంత డబ్బున్నా కానీ, నువ్వు ఎంత గొప్పవాడివైనా కానీ ఇక్కడ సరైనటువంటి శీలం సర్వత్ర వైధనం, సరైన క్యారెక్టర్ లేకపోతే వాడిని నీచంగా చూస్తారు మన ఇండియాలో. అది ఇండియన్ కల్చర్ అనేటువంటిది. కన్న తల్లిదండ్రులు కూడా చేసేటటువంటి ఏం లేక పిల్లలకు బానిసలైపోయారు పాపం. ఏం చేస్తాం, వాడు చస్తానంటున్నాడు కదా అని వాడు చెప్పినట్టు. ఇంతకుముందు మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు పిల్లలు వినేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు పెద్దవాళ్ళు వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం విద్య వల్లనే మోరల్ వాల్యూస్ అనేటువంటి తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. కేవలం ఈ సంస్కృతం తెలుగు లేనందువల్లే ఎక్కువగా. అది ఎప్పుడైతే కంపల్సరీ లాంగ్వేజెస్ అయితే కొంతైనా ఉంటుంది. కాబట్టి ధనం కోసమని ఎంత నీచానికైనా కానీ పాల్పడుతున్నారు దాదాపు చాలామంది. ఎత్ర నార్యాస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అన్నారు. ఏ దేశంలో అయితే స్త్రీ గౌరవించబడుతుందో ఆ దేశం సుఖ సంతోషాలతో ఉంటుంది అన్నాడు. ఒక్క ఇండియాలోనే స్త్రీల గౌరవం ఉంది ఇప్పటికి కూడా. అయితే ఆ గౌరవాన్ని కొంతమంది నిలబెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు వేసేటువంటి డ్రెస్సుల వల్ల, వాళ్ళు మాట్లాడే మాట తీరు వల్ల వాళ్ళ గౌరవాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారన్నమాట. దానికి ఎవ్వరం ఏం చేయలేం. అయితే నీ వల్ల ఎదుటివాడు బాధపడకూడదు, నీ వల్ల ఎదుటివాడు ఆత్మహత్య పాలవకూడదు. దానికి కారణం నీవే అవుతావు. ప్రేమ అనే పేరుతోటి పాపం కొంతమంది పిల్లల్ని నాశనం చేస్తున్నారన్నమాట. కొంతమంది అమాయకులైనటువంటి చదువు లేనటువంటి వాళ్ళని, రూపవంతులు, దేవుడిచ్చినటువంటి ఆకారం ఉంది కానీ పాపం చదువు సంధ్యలు లేవు. అటువంటి వాళ్ళని కొంతమంది, అందరూ కాదు కొంతమంది హాస్టల్లో, ఎక్కడ గుంటూరు విజయవాడలో హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళు, పల్లెటూరులో ఉండేటువంటి అమాయకులైనటువంటి చదువు సంధ్య లేనటువంటి వాళ్ళని ప్రేమ పేరుతో మోసం చేసి వాడమ్మటి బండి మీద తిరిగి వాడితో పాటు ఫోటోలు తీయించుకొని అంతా అయిపోయిన తర్వాత వివాహం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నారు? అబ్బాయి చదువు సంధ్య లేదంటున్నారు అనమాట. అది ముందు తెలియదా నీకు? అది ముందు తెలియదా? వాడికి చదువు లేదు, సంధ్య లేదని సంగతి తెలుసు కదా. తెలిసే వాడితో ఫోటోలు తీయించుకున్నావు, తెలిసే వాడితోటి బండి మీద తిరిగావు, మరి వాడిని అంత ఆశ పెట్టావు. చిట్ట చివరికి ఏం చేసావు? నీ ఇష్టం వచ్చినటువంటి వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ వల్ల వాడు ఆత్మహత్య పాలైపోతున్నాడు పాపం.
దీనికి కారణం ఎవరు? కాబట్టి ఆత్మోరక్షతే రక్షిత, నిన్ను నువ్వే రక్షించుకోవాలి. కాబట్టి విద్య అనేటువంటి చదువుకున్నటువంటి వాడైతే ఆలోచిస్తాడు, నువ్వు ఎలా అయితే వాడు కూడా అంతే ఆలోచిస్తాడు. నువ్వు ఎలా వాడుకొని వదిలేసావు కదా, అలాగే వీడు కూడా అనుకుంటాడు. వాడు చదువు లేనటువంటి వాడు పాపం, వాడు నీ చెమట బిందువులతో నాని 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 వాడు నశించిపోతున్నాడు అన్నమాట, నానిపోయి చిట్ట చివరికి. కాబట్టి ఆ విధంగా చేయడం అనేటువంటిది మహాపాపం. అసలు మొట్టమొదటి దూరంగా ఉండు. వాటి పిల్లలకు కూడా చెప్పే చదువుతో పాటు ఏదో పని అనేటువంటిది ఉండాలి. బతకాలి అంటే చదువు అని ఉండాలి, లేదా పని అయినా ఉండాలి. అది ఏదో బయటికి కనిపించిన వ్యామోహాల వల్ల చదువు సంఖ్యలు పోగొట్టుకుని పని పోగొట్టుకున్నట్లయితే ఇలా చివరికి నీ చావుకి కారణం నీవే అవుతావు. ఎవరు ఏం చేయ వాళ్ళనరు అనేది మిమ్మల్ని అని నేటి యువతరానికి చెప్తున్నాం అన్నమాట. స్వార్థపరుల యొక్క చెమట బిందువులలో అమాయకులైనటువంటి వాళ్ళే నాని 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 నశించిపోతున్నారు పాపం. నదిని దాటిన తర్వాత ఓడ మల్లయ్య కాస్త బోడి మల్లయ్య అన్నాడు. ఎవడో బోడి మల్లయ్య అన్నాడు. అది తెలియదు ముందు నీకు. అంటే నదిని దాటేంత వరకేమో ఆ ఓడతో అవసరం, అప్పుడు మల్లయ్యే. తర్వాత బోడి మల్లయ్య అన్నాడట. అలాగే నీ మీద బండి నిన్ను కాలేజీలో వదిలిపెట్టడానికి, నీ డ్రస్సులు తీసుకురావడానికి, నిన్ను సినిమా తీసుకుపోవడానికి ఏం కావాలి వాడు. సరే దీని దగ్గరకు వచ్చేసరికి నీ ఇష్టం వచ్చినట్టు పోతున్నావు. నీ వల్ల వాడు ఆత్మహత్య పాలవుతున్నాడు అన్నమాట పాపం. కాబట్టి ఆ విధంగా చెయ్యొద్దు. నీ వల్ల ఎదుటివాడు ఆత్మహత్య పాలయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎందుకంటే పేపర్లో చూసాం, టీవీలో చూసాం, అమ్మాయిల వల్ల అబ్బాయిలు నాశనం అయ్యారు అని. ఇది జరిగిందనమాట. ఆ విధంగా కావద్దు అనేటువంటి చెప్తున్నాం. కాబట్టి ప్రేమ పేరుతోటి మోసగించి ఫోటోలు తీయించుకొని వాళ్ళతో బండ్ల మీద అన్నం నోట్లో నాని చిట్ట చివరికి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు కొంతమంది. వాళ్ళ ఆత్మహత్యలకు కారకులు అవుతున్నారు కొంతమంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమాయక జీవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకోనన్నా చదువుకో, లేకపోతే మంచి వర్క్ నేర్చుకో. బతకాలంటే పని అయినా ఉండాలి, పని నేర్చుకో. అంతేగాని జీవితం నాశనం అయిన తర్వాత ఎవ్వరూ ఏం చేయలేరు. నిన్ను నీవే రక్షించుకోవాలి. ఆత్మో రక్షతి రక్షిత. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.